సార్ ఏమంటున్నారు, మీరు ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నారు? స్ట్రెస్ తీసుకోకండి, మేము మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాము, మీ కోరికలని మాకు చెప్పండి, మీరు ఇప్పుడు ఉన్నదానికంటే మేము బెటర్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని సార్ అంటున్నారు. అంటే పర్సనల్ గా కలవడం అంటే ఏంటి? కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా. మాకు కూడా అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు మా క్వశ్చన్స్ అన్ని మేము ఒక పేపర్ మీద రాసేసి మేము అన్ని ఇచ్చేసాము. అవన్నీ చూసి వాళ్ళు పిలుస్తారంట, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతారు అంట. ఇండివిజువల్ గా నోటీసులు ఇచ్చేసి ఇండివిజువల్ పర్సన్ ఓనర్స్ ని పిలిచి మాట్లాడతారంట. ఏం మాట్లాడతారు అనేది మాకు క్లారిటీ లేదు, ఏం చెప్తారు అనేది క్లారిటీ లేదు. లోపల లోపల ఏం మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే కొంతమంది ఆల్రెడీ ఇల్లులు ఇవ్వడానికి ఒప్పుకున్నారో 7 ఎకరాలకి 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాను, అకౌంట్లో డబ్బులు ఇస్తాను, మీకు నచ్చినట్టు మీరు కట్టించుకోవచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఒక్కటే సింపుల్ క్వశ్చన్, మన సీఎం సార్ మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు, ఓరల్ గా, లిఖితపూర్వకంగా కాదు. ఏవేవి ఫుల్ఫిల్ అయినాయి? సో మేము ఇది ఎట్లా బిలీవ్ చేయాలి? 7 ఎకరాలు జాగేస్తా అన్నారు, ఎక్కడిస్తారు? అది కూడా అది లీగల్గా ఉందా, లీగల్గా లేదా అనేది మాకు తెలుస్తుందా? ఇల్లు కట్టిస్తామన్నారు, ఇల్లు కట్టడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఈ లోపు గవర్నమెంట్ కూడా చేంజ్ అవ్వచ్చు, వేరే గవర్నమెంట్ వచ్చాక మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము రోడ్డు మీద ఉండాలా? ఏదైనా మాకు లిఖితపూర్వకంగా లీగల్గా కావాలి. అది పూర్తి నిజంగానే ఆయన ఇవ్వదలుచుకుంటే 7 ఎకరాల ల్యాండ్ మా లాగానే ప్రైమ్ లొకేషన్లోనే చూపించమనండి. అది మాలాగా స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు మాత్రం వద్దు, మాకు పొరపాటు కూడా వద్దు. అవి కన్స్ట్రక్షన్ అవ్వకముందుకే కూలిపోతున్నాయి, ఎమ్మెల్యేలు వెళ్ళి చూసినప్పుడే కూలిపోతున్నాయి కొన్ని ఏరియాలలో. అలాంటివి మాకు అవసరం లేదు. మాది ఎంత కన్స్ట్రక్షన్ బాగుందో అంతే ఇదిగా కన్స్ట్రక్షన్ చేపించమనండి. అవన్నీ పూర్తి అయినాక ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా మమ్మల్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా షిఫ్ట్ చేస్తే ఓకే, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది కూడా ప్రైమ్ లొకేషన్. ఎక్కడో కిస్మత్పురం మూలగొట్టులో ఇస్తే మాకు అన్ని ఇక్కడ యాక్సెసిబుల్గా ఉన్నాయి కదా, ఎంపీఆర్కి దగ్గరలో. మా పిల్లలు చదువులేం కావాలి, ఏజ్డ్ పీపుల్ పరిస్థితి ఏం కావాలి?